అని చెప్పి గోపయ్య తన ఈడు వారితో జోడు వారితో అంటూ ఉండగా అంతలోనే గోపయ్య పెళ్లి కుమారుడికి విధంగా చేస్తున్నారయ్యా. శ్రీ కోటేశ్వర చిన్ని గోపయ్య పల్లెడమన్నాడో అరే కళ్యాణమో కళ్యాణమంటూ పని దాటి చెప్పాడు నాయన. కానీ ఎక్కమ్మ నలుగు పెట్టరా తిరగల్ల గోపయ్యకు నాయన. యుద్ధుతున్నను బండి కట్టరా కాకానికి అయ్యో నాయన. పెద్దవాడు మల్లయ్య చేతికి పక్కాలు ఇచ్చాడు నాయన. అరే చెందకు దున్న నీడకు తాగుతూ ఉన్నాడు నాయన. అలా ఎద్దు ఎండకు లాగుతూ దున్న నీళ్లకు లాగుతూ అర్లు సర్లు పడే అనిగల్ల నగరం పట్నం ముందుకు బండి చేరుకున్నదట. అంతలోని అలా ఎద్దును దున్నను బండి కట్టుకుని వస్తూ ఉన్నాడట గోపయ్య. అలా వస్తూ ఉన్న గోపయ్యను చూసిన అమ్మలక్కలందరూ ఏమనుకుంటూ ఉన్నారయ్యా? కట్టుకుపోయే ఆస్తి ఉంది కదా. అవును కదే. మరి ఎన్ని మేడమిద్దలు ఉన్నాయి అసలు ఏమి లేని వాళ్ళకి చేస్తారంటే అమ్మాయా. ఇప్పుడు ఇంతకి ఈ యొద్దు దున్ననే బండి కట్టుకొని వస్తున్నారు. చూడబోతే ఇంతకు పెళ్లి కొడుకు ఎట్టా ఉంటాడో ఏ కుంటోడో గుట్టోడో అయి ఉంటాడే. ప్రతిదీ తొందరనే ఎందుకో పెళ్లి కుమారుడు రావాలంటే అవునవును ఈ బజారుకు ఉన్నానేగా. అవును కదా. వచ్చాక చూసి అసలు పెళ్లి కొడుకు ఎట్టున్నాడు చూద్దాం. సరే సరే. అలా అమ్మలక్కలనుకునే మాట ఆ నోట ఈ నోట పడి రతనాల రంగమ్మ వినపడ్డాయి. ఆ రతనాల రంగమ్మ దేవి తన పాలేర్ల వద్దకు వెళ్ళి ఒరే సముద్రయ్య ఒరే సాగరయ్య నా అల్లుడు ఎద్దును దున్నను బండి కొట్టుకొని వస్తూ ఉన్నాడట. ఇదిగో ఈ పల్లకిని తీసుకుని వెళ్ళి ఊరేగింపుగా తెచ్చుకురండి. ఊరేగింపుగా వస్తూ ఉన్నాడట గోపయ్య. అలా వస్తూ ఉన్న గోపయ్య నుంచి అమ్మలక్కలందరూ ఏమనుకుంటూ ఉన్నారు? అబ్బాయి ఏమి అందాల ఈ బాలుడమ్మా, ఏమి అందాల ఈ బాలుడమ్మా, చూడదక్కని ఆ బాలుడమ్మా, ఉడికి వచ్చే సూర్యుడు కన్నా చిన్న మీనాటి చంద్రుడు కన్నా అసలు పెళ్లి కొడుకున్నాడక్క. ఏమందంగా ఉన్నాడే. నాకు పెళ్ళయింది గాని లేకపోతే నేను ఎన్ని చేసుకునేదాన్ని. చేసుకుంటావే ఎంతైతేనేమే అందగాడు దొరుకుతాడంటే ఇప్పుడు 2 అవును ఇక 3 చేసుకో. ఇంకా 4 గోపైన చేస్తానంటే ఎందుకు చేసుకునే అమ్మాయి. నేను ఎందుకన్నాను తెలిసే 3 చేసుకోమని మోసుకెళ్తాను. ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. అలా అమ్మలక్కలనుకునే మాట ఆ నోట ఈ నోట పడి రతనాల రంగమ్మ వినపడ్డాయట. ఆ రతనాల రంగమ్మ దేవి అరే నా అల్లుడు అంతంతగాడా. సంక్రాంతికి వచ్చారు కదా అందరు అల్లుళ్ళు కూడా. అల్లుడు చూసిందన్నమాట అత్త. చూసి అరే నా అల్లుడు అంతంతగాడా అని చెప్పి అలా వార ముసుగు పక్కకు తీసి అబ్బా అల్లుడు అందాలు ఆట చూచా, అల్లుడు అందాలు ఆట చూచా, ఏమి అందాల నా అల్లుడా, నగరాదు నా ప్రాణగా మండపాలు కట్టవయ్యా, పెళ్లి పీటలు తెప్పించవయ్యా, అల్లుడందాలు చూసిన ఆనందంలో రతనాల రంగమ్మ దేవి ఎవరిని మరిచిపోయిందయ్యా. అయ్యో శ్రీనివాసుడిని ఇక మరిచానయ్యా, శ్రీనివాసుడిని ఇక మరిచానయ్యా, అల్లుడందాలు ఆట చూసా, శ్రీనివాసుడిని ఇక మరిచానయ్యా,
అల్లుడందాలు చూసిన ఆనందంలో రతనాల రంగమ్మదేవి తనకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ శ్రీనివాసుని కూడా మరిచిపోయి నాథా మండపాలు కట్టించు, పెళ్లి పీటలు తెప్పించు, పల్లకీలు తెప్పించు అంటూ అలా తన భర్త గారితో ఉన్నదట. అంతలోనే వారి సమాచారాలు ఉండగా అనిగళ్ళ నగరంలో ఆకాశం అంతా పందిరి వేసి భూదేవి అంత అరుగు వేసి బంగారు లక్ష్మీ తిరుపతమ్మను ఈ విధంగా పెళ్లి కుమార్తెగా చేస్తూ ఉన్నారంటే 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరి ఇప్పటి వరకు అమ్మవారి యొక్క